తల్లిపాలను అందించేందుకు ఆధునిక మహిళలు వెనకడుగు వేయటం బాధాకరమని ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. తల్లిపాల వారోత్సవాలలో భాగంగా సోమవారం తల్లి పిల్లల వార్డులో ప్రభుత్వ నర్సింగ్ విద్యార్థులు తల్లిపాల ఆవశ్యకత గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ తల్లి ముర్రుపాల ద్వారా శిశువుకి అమృతమని తెలియజేశారు. దీనివలన శిశువుల్లో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని తెలియజేశారు. తల్లిపాలను ఇవ్వడం వలన శిశువుకి ఆరోగ్యకరంగా ఉంటారని ఆయన అన్నారు. తల్లిపాల ఆవశ్యకత గురించి మహిళల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వ నర్సింగ్ విద్యార్థులు చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో నర్సింగ్ సూపరింటెండెంట్ గంగమ్మ, నర్సింగ్ కళాశాల పద్మజ పాల్గొన్నారు. తల్లిపాలు బిడ్డ తండ్రి అంటూ చూడాలి. అది కూడా డే 1 నుంచి ఎప్పుడు అప్పటికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ కొలాస్ట్రం అనే మురుపాలు కూడా చాలా రకాలుగా ఉపయోగపడతాయి కాబట్టి బిడ్డల్లో కూడా రోగ నిరోధక శక్తి పెరిగి రోగాలకి దూరంగా ఉంటారు. కాబట్టి ఆ విధంగా మీరు ప్రతిరోజు డెలివరీ అయిన మరుక్షణం నుంచి కూడా పాలు ఇవ్వడానికి మొదలుపెట్టి దాదాపు 6 నెలల వరకు ఇవ్వచ్చు. వీనింగ్ కూడా డాక్టర్ పర్యవేక్షణ వీనింగ్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి తల్లి పాలు శ్రేష్టమైనవి, ఎక్కడా దొరకనివి. ఎన్ని రకాల డబ్బా పాలు, కొత్త పాలు వచ్చినా కూడా తల్లి పాల నుంచి ఏది ఉండదు. కాబట్టి తల్లి పాలు శ్రేష్టం. కాబట్టి ఇవాళ ఈ స్థితి ద్వారా మనం తెలుసుకోవాల్సింది, మన ప్రజలకు తెలియజేయాల్సింది కూడా తల్లి పాలు.